బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు తన తండ్రి కేసీఆర్ ను కలవబోతున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా వెళ్లారు. ఆమె 10 రోజుల పాటు ఎర్రవెల్లిలోనే ఉంటారు. అక్కడే విశ్రాంతి తీసుకోబోతున్నారు కవిత. 10 రోజుల తర్వాత పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. కవిత ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. 160 రోజుల విరామం తర్వాత ఆమె ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లు తీహార్ జైల్లో ఉన్న కవిత ప్రజలకు దూరంగా ఉన్నారు కాబట్టి రాగానే ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్లో సత్యమేవ జయతే అంటూ చెప్పారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్తో ఉన్న ఫోటోతో కవిత పోస్ట్ చేశారు. నిన్న కవిత హైదరాబాద్ చేరుకోగానే ఫోన్ చేసి కూతురుతో కేసీఆర్ మాట్లాడారు. ఈ రోజు లంచ్కు రావాలని కవితను ఆయన ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అవడంతో 5.5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న కవిత ఈ నెల 27న ఆమెకు బెయిల్ లభించింది. ఐదున్నర నెలలు తనను అన్యాయంగా జైల్లో నిర్బంధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాపోయారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పారు. అపవాదుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడతానని అన్నారు. ప్రజాక్షేత్రంలో తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టై 5.5 నెలలు తీహార్ జైల్లో ఉన్నారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు తన తండ్రి కేసీఆర్ ను కలవబోతున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా వెళ్లారు. ఆమె 10 రోజుల పాటు ఎర్రవెల్లిలోనే ఉంటారు. అక్కడే విశ్రాంతి తీసుకోబోతున్నారు కవిత. 10 రోజుల తర్వాత పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు తన తండ్రి కేసీఆర్ ను కలవబోతున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా వెళ్లారు. ఆమె 10 రోజుల పాటు ఎర్రవల్లిలోనే ఉంటారు. అక్కడే విశ్రాంతి తీసుకోబోతున్నారు కవిత. 10 రోజుల తర్వాత పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో దాదాపు 165 రోజుల పాటు ఉండి నిన్న బెయిల్పై విడుదలై నిన్న బంజారాహిల్స్లోని తన నివాసానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. కవితకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు తన తండ్రిని కలవడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయలుదేరి వెళ్లారు. తన తండ్రిని కలిసిన అనంతరం ఢిల్లీ పరిణామాలు, ఢిల్లీ లిక్కర్ కేసుతో పాటు దాదాపు 165 రోజుల పాటు జైల్లో ఉండటంతో కుటుంబ సభ్యులంతా కొంత మనోవేదనకు గురై ఉన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ కూడా క్రియాశీలక రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనకపోవడానికి కవిత జైల్లో ఉండటం కూడా ఒక కారణమని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన తండ్రిని కలిసి ఢిల్లీ పరిణామాలను వివరించబోతున్నారు. దాదాపు 10 రోజుల పాటు కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తన తండ్రితో పాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఢిల్లీలో 165 రోజుల పాటు తీహార్ జైల్లో ఉండటంతో
13 కేజీల పాటు బరువు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తగ్గారు. కొంత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆమె ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత జాగృతి కార్యకలాపాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పూర్తి స్థాయిలో పాల్గొంటారని స్పష్టం చేశారు. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు కూడా తమకు సహకరించాలంటే ఇప్పటికే కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు కోరిన నేపథ్యంలో ఆమె ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే దాదాపు 10 రోజుల పాటు తన తండ్రితో పాటు ఉండబోతున్నారు. రైట్ సవిన్, థ్యాంక్ యూ.